స్తోత్రం. ప్రభు నామను బట్టి వందనాలు తెలియపరుస్తూ, అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ, వేదికను అలంకరించిన పెద్దలకి సేవకులు కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ప్రభు మన మధ్యలో ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. ఎలా నమ్మారు? దేవునికి స్తోత్రం. ఆయన కార్యాల ద్వారా కూడా మన నమ్మకం కలిగి ఉండాలి. ఆయన కార్యాలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రియులారా, నా భార్య చెప్పిన సాక్ష్యం ప్రకారంగా మీ అందరూ చేసిన ప్రార్థన ఫలితం చిన్నపిల్లలు కూడా కన్నీరు కార్చారట. నాకు ఇక్కడ కళ్ళు మూతపడ్డాయి, చీకటి కమ్మేసింది. బాబు పెద్ద బాబు వచ్చి అమ్మగారు నన్ను నడిపించేది తెలియదు. ఆ లోపలికి వెళ్ళి ఇంకా మనసులో ఒకటే యేసు రక్తమే చేయం. అందరికీ చెప్తుంటాను కదా, అదే నా మనసులో యేసు రక్తమే చేయం ఉన్నప్పుడు అనుకోకుండా అన్కాన్షియస్ అయిపోయింది కదా. ఈ లోపల నేను చెప్పాను పెద్ద బాబు, ఏం పర్లేదు, హాస్పిటల్కి అవసరం లేదులే, ఇక్కడే ఉంటాను, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటానంటే ఇంకా పిల్లలు ఇంకా నా అన్కాన్షియస్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి అన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. మీ అందరి అభిమానాలు కూడా ఎంతో చూపించి ఇక్కడ ప్రార్థన చేశారు, కన్నీరు ప్రార్థన చేశారు. ఈ లోపల నాకు కాలు రాసిన వాళ్ళు కాళ్ళు, చేయలు రాసిన చేయలు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ డాక్టర్ కూడా అంతుపట్టలేదు, పల్స్ లేదు. పెద్దబాబు ఫ్రెండే 0 వచ్చేసింది. మరి అక్కడ ఉన్నవాడు కూడా, వచ్చిన వారు కూడా చూసి ఉంటారు. డాక్టర్ కూడా అంతుపట్టలేదు. పిల్లరా, ఈ సమయంలో ప్రభు యొక్క నామాన్ని బట్టి మీరు ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారో చంటి పిల్లలు ఏడ్చారు, ఆయనకి ఉండలేకపోయారు. మన దేవుడు వెంటనే కళ్ళు తెరిచాను, అన్నీ కనబడుతున్నాయి. అప్పుడు అన్నాను, ఈ లోపల డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు కదా, వారు చేసినప్పుడు పల్స్ దొరకలేదు, వారి ప్రయత్నాలు వారి పని చేస్తున్నారు. ఈ లోపల నేను కళ్ళు తెరిచి నేను బాగానే ఉన్నాను సార్ అన్నాను. దేవుని స్తోత్రం. ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆ సెలైన్ ఎక్కించి, తర్వాత ఇంజక్షన్ ఎక్కించారు. తర్వాత ప్రభు యొక్క కృపను బట్టి నాకు మళ్ళీ మామూలుగానే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఏంటంటే మీరు ఇలాగ అంటున్నారు అన్న తర్వాత ప్రభు యొక్క కృపను బట్టి నన్ను వెంటనే సెక్షన్ మార్చారు. కొంచెం లిఫ్ట్ మీద ఇంకో రూమ్కి వెళ్ళిపోయాను. ఈ లోపల మీరు నడచగలరు అంటే, నడుస్తారని లేచి నడిచారు. అనేక మంది హాస్పిటల్కి వచ్చి దర్శించారు, ఇంటికి వచ్చి దర్శించారు, వ్యక్తిగతంగా దర్శించారు. అందరికీ నా వందనాలు. ప్రియులారా, ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, అక్కడ డాక్టర్ గారు ఆశ్చర్యపడేట్లు దేవుడు కార్యం చేశారు. ఇక్కడ మీ అందరూ కన్నీళ్ళు ప్రార్థన చేసి ఇక్కడ నేను లేకపోయినా దేవుడు ఉన్నాడనే నిరూపించుకున్నాను. నేను లేకపోయినా దేవుడు ఉన్నాడని దేవుని యొక్క బిడ్డల ద్వారా, ప్రార్థన ద్వారా ఇక్కడ సంఘము, కట్టబడిన సంఘము ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకి దేవుడు ఏం చేశాడు, వెంటనే ఒక దేవదూతను పంపించి ప్రభువు మరణం నుంచి నన్ను తెప్పించాడు. పిల్లరా, ఇంకా చెప్పాలంటే చాలా సమయం మరి ఉండదు, సమయం లేదు. కాబట్టి మీ అందరి కన్నీరు ప్రార్థన దేవుడు విన్నాడు. అంతే, మరి నా భార్య కన్నీరు, నా బిడ్డల కన్నీరు, నా బంధువుల కన్నీరు చూశాడు దేవుడు. ఎంతమంది, నేను ఒకటే అనుకున్నాను, ఎంత ప్రేమను నేను సంపాదించుకున్నానా అని నేను చాలా సంతోషించాను. ఇదేనా కూడా చాలా సంతోషిస్తున్నాను. ఎంత ప్రేమ నాలో, నా బిడ్డలు నా మీద అభిమానం ఉందా, నా కొరకు కన్నీరు ఖర్చు ప్రార్థన చేశారని. ఈ అభిమానాలు బట్టి మరొకసారి దేవుని వందనాలు చెల్లించుకుంటూ మీ అందరూ కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, ఈ హాస్పిటల్ కూడా అనుభవాలు కూడా చాలా మీకు తెలియదే ఉంది. చిన్నబాబు ఫ్రెండ్ కూడా వచ్చారు. ఎందుకంటే అన్నీ రిలీజ్ చేయడం బాగోదు కదా, డాక్టర్లకు అది ఉంటుంది. ఒకరోజు ఎగ్జామిన్ చేసి పంపుదామని, ఒకరోజు ఉండండి, పోనీ రాత్రి కొనండి, పోతుంది, తెల్లారిని పంపిస్తానన్న. ఈ లోపల ప్రభు యొక్క నామాన్ని బట్టి ఆ శలాన్లో ఒక సైడ్ ఎక్కించారు. ఈ బ్రీతింగ్ ఆపరేషన్ తాలూకు మిషన్స్ పెట్టారు. తర్వాత మరి ఇంకా పైపులు పెట్టారు. ఈ సమయంలో నాకు ఎలా ఉందంటే, మరి నిద్ర పట్టలేకపోయినా దేవుడు చక్కని ఆరాధన, ప్రార్థన చేసుకునే సమయం ఇచ్చాడు. హల్లెలూయా. చక్కని సమయం ఇచ్చినప్పుడు మళ్ళీ మార్నింగ్లో ఆయన సన్నిధి నాకు కనిపించాడు. ఆ అనుభవాలు నేను పొందుకున్నాను. ఆయన 2 హస్తాలు ఇలా చాపుతున్నాడు నా మీద. ఉండలేకపోయాను, అవరే కారణం ఉండలేకపోయాను. ఆయన 2 హస్తాలు అలా చాపుతున్నాడు. అదే నాకు కనబడింది. మీరందరూ చేసిన ప్రార్థన ఈ అనుభవంలోకి వచ్చి మీ ముందు నన్ను నిలబెట్టిన దేవాది దేవుడికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మీకు నాకు వందనాలు. ఈ అనుభవాలు అంతే తప్ప ఎవరు శాశ్వతం కాదు. రేపు అనేది మందు కాదు,
ఏ రోజు ఆ రోజు సిద్ధపడాలి పిల్లలారా. దేవుడు మరి మీ అందరి పరిస్థితిని బట్టి నన్ను ఉంచి, నా కుటుంబ పరిస్థితిని బట్టి నన్ను ఉంచాడు. ఇంకా బహుబలంగా నేను వాడబడాలని మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. నమ్మకంగా సేవ చేయాలి, నమ్మకంగా సేవ చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథంలో ఒక మాట ఉన్నది, మనం చదివి ముందుకు సాగుదాం. 23 అధ్యాయం 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనబడును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. మందికి ప్రార్థన చేస్తున్నావు కదా, నీ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తానో నేను చూస్తానని ఆయన చూసి ఉంటాడు, అంతే కదా. నువ్వు అనేక మందికి ప్రార్థన చేస్తున్నావు కదా, కార్యం చేసేది నేనే కదా, మరి నీ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తారో నేను చూస్తాను. వారికి నేను ఈరోజు 1వ తారీఖునే జీవన ఆరోగ్యాల ఆశీర్వాదాలు ఇచ్చేసాను. ఇన్ని ఆత్మీయ మర్మాలు ఇందులో ఉంటాయి ప్రియులారా. ఈ సమయంలో ప్రభు యొక్క నామాన్ని బట్టి ఇంత ఆయన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతమైన కార్యాలు మన ఎడల ఆయన చేయకు. మన సంఘం అనగా ఎక్లెసియా, పరిశుద్ధుల సముదాయము. సంఘములో దేవుడు ఆయన కార్యాలు చేస్తూనే ఉంటాడు, ఆయన కార్యాలు చేయబోతూ ఉంటాడు, ఆయన కార్యాలు చేసి చూపిస్తూ ఉంటాడు. ఈ విషయాలు మనం బాగా గమనించాం. ఏ సంఘములో అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం చదివితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, ఎవరండి? విజయరాజు గారిది కాదు, ఎవరు? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. లీలారా, ఈ దినము ఆయన రక్తం తాగిన నీవు నేను కూడా, ఆయన శరీరంలో తినిన నీవు నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దాటిన తర్వాత మనం వేరే అవ్వకూడదు లీలారా. ఆయన రక్తమిచ్చి మనల్ని శుద్ధీకరించి సంఘంలో నిలబెట్టుకొని పరిశుద్ధాత్మ ద్వారా మన సంఘాన్ని కాస్తున్నాడని ఈ దినం రుజువుగా నన్ను నిలబెట్టుకున్నాడు ప్రియులారా. సంఘమును తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును పరిశుద్ధాత్మ ద్వారా కాస్తున్నాడు. కేవలం ఒక హెల్పర్, అధ్యక్షుడిగా మమ్మల్ని ఉంచి ఉన్నాడు ప్రియులారా. ఈ విషయం మనం గమనించాలి. ఎక్కడ ఏ సంఘం, ఆ సంఘంలో అద్భుతాలు చేసి చూపిస్తుంటాడు.
చేయబోతూ ఉంటాడు, చేసి నడిపిస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. సమయంలో మరి ప్రభు యొక్క నామంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి పునరుత్థాన దినము మరి చూసినట్లయితే మరి ప్రభువులో మనం నడవాలి పిల్లారా. ప్రభువులో మనం నడవకుండా తప్పుడు అడుగులు వేస్తే ఆయన కూడా మనల్ని మర్చిపోతూ ఉంటాడు. మరి చూసినట్లయితే మరి దేవునితో నడిచే అనుభవాలు మనం కలిగి ఉండాలి. 2-3 చెప్పి నేను ముగిస్తాను పిల్లారా. మన పాత నిబంధనలు చూసినప్పుడు హానోకు కుటుంబము కలిగి దేవునితో నడిచాడట. హల్లెలూయా. అమ్మా, కుటుంబము కలిగి దేవునితో నడిచాడు. అమ్మ, ఎలాగ నడవగలవండి? అన్ని పద్ధతులు ఎలా మార్చుకోగలవండి? అన్ని క్రియలు ఎలా మార్చుకోగలవండి? అన్ని నడతలు ఎలా మార్చుకోగలవండి అని మీరు అనుకోవచ్చు. పాత నిబంధన కాలంలో అప్పుడు వాక్యము మరి అక్కడ సేవకులు లేరు, ప్రవక్తలే ఉండేవారు. అప్పుడు బైబిల్ కూడా లేదు పిల్లారా. ఆ సమయంలో హానోకు అనే వ్యక్తి దేవుని కొరకు కుటుంబంతో ఉన్న మరి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. దేవునికి స్తోత్రం. ఆ దేవునితో నడవడం అంటే అనుభవాలు ఏంటి, దేవునితో నడిచే అనుభవాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటే దేవుని వాక్యంతో మనం నడవాలి. హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇంకొక వ్యక్తి నడిచినట్లుగా మనకు చూస్తాం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో నడిచాడు. ఎలా నడిచాడు? నిందారహితుడును. ఆ రోజుల్లో చూస్తే భయంకరమైన పరిస్థితులు, దేవుడు చూసినప్పుడు అసహ్యమైన క్రియలు చేస్తున్న మానవాళ్ళను అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఘోరంగానే ఉన్నది. కానీ అసహించుకున్న రోజులు లేదు. ఇప్పుడు కూడా అసహించుకునే రోజులే పిల్లారా. అందులో నీవు కూడా బయలు వెళ్ళి దేవుని మార్గంలో నడుచుకునే జీవితం మనకి అర్థంలోగా దేవుడు వాక్యం పెట్టాడు. చెప్పకూడదు. ఎలాగ నోవహు నడుచుకున్నాడు? నోవహు నడుచుకునే విధానం ఒక్క మాట దేవుడు పలికాడు. హల్లెలూయా. అంతా చూసుకుని అసహించుకున్నాడు. నోవహును చూసి సంతోషించాడు. సంతోషించిన తర్వాత నోవహు నీవు నీ ఇంటి వారును రక్షణ పరువు పట్టుకో. హల్లెలూయా. అదంతా మనకు తెలుసు ప్రియులారా. ఆయన వాక్యంలో మనం నడిచినప్పుడు ఏంటి మనకు కలుగుతుంది? ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 30-16 వచనంలో చూస్తే ఆయన వాక్యంలో మనం జీవించినప్పుడు, ఆ వాక్యంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు మనకి కలిగే ఆశీర్వాదం ఏదో ఇక్కడ మనకి కనబడుతుంది. ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 30-16 వచనంలో ఏముంటుందమ్మా? నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గమునందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ఎప్పుడు మనకు ఆశీర్వదిస్తాడు ప్రియులారా? ఎప్పుడు మనల్ని కాపాడుతాడు దేవుడు? ఎప్పుడు మనల్ని విడిపిస్తాడు దేవుడు? ఎప్పుడు మనల్ని బలపరుస్తాడు దేవుడు? అంటే ఆయన మాట ప్రకారంగా మనం జీవించాలి. ఆయన మాట, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట. మనం ఆయన మాటే మనకి అనుసరించి నడిచిన తర్వాత యేసు ప్రభు కూడా ఆయన శిష్యుడితో అన్నాడు, ఆయన యేసు ప్రభువే దేవుడు, రక్షకుడు, విమోచకుడు అని ఆయన రక్తాన్ని కార్చి మన అందరికీ త్రిత్వమైన దేవుడు అని చెప్పారు. కానీ ఆ రోజుల్లో తను ప్రేమించిన శిష్యులు కూడా ఆయన స్వయంగా ఏమీ చేయలేదు. కానీ నా వలన విన్న తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టాను. చెప్పకూడదు. హల్లెలూయా. అంటే మాట వినండి. హల్లెలూయా. ఆ మాట వింటే మన ఆశీర్వాదం, ఆ మాటలో నడుచుకుంటే దీవెన, ఆ మాటలో ముందుకెళ్తే ఆరోగ్యాలు, ఆశ్చర్యకరాలు ఆయన చేయగలుగుతారు. ఈ యొక్క మొదటి పునరుత్థాన దినములో నీవు చేయవలసింది, నేను చేయవలసింది, ఆయన మాటలో మనం ఎంత మాటలు నడుచుకుంటున్నాం, ఆయన మాటలో ఎంత మటుకు మనం ఎదుగుతున్నాం, ఆయన మాటలో ఎంతవరకు ముందుకు సాగుతున్నాం అనేది మనం ఈ దినాలు ప్రశ్న వేసుకుందాం. ఎవరు గొప్పవారం కాదు, అందుకే ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. చూసారా, ఆయన వాక్యం నన్ను బ్రతికిస్తుంది. ఆ చెరలో ఉన్నప్పుడు నేను చేసింది
యేసు రక్తం ఇచ్చాను ప్రభు, నువ్వు ఉన్నావు తండ్రి అని స్తుతించుకుంటూనే ఉన్నాను. హల్లెలూయా. ఆ వాక్యము, ఎందుకంటే ఆ వాక్యం నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మది కలిగించి ఆయన మనకందరికీ నమ్మకంగా ఆయన వాక్యం ద్వారా నన్ను బాగు చేశాడు. అంతేకాదు మనందరినీ బలపరిచి కన్నీరు తుడిచిన దేవుడు మన మధ్యలో. అంతేకాదు ఆయన మాట ప్రకారం మనం ఇస్తే ఆశీర్వాదం ఉందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఎక్కడి నుంచో రాదండి. ఆశీర్వాదం దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు వేరే, లోకం ఇచ్చే ఆశీర్వాదాలు వేరే. పిల్లారా, లోకం ఇచ్చే ఆశీర్వాదాలు వేరేగా ఉంటాయి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. ప్రియులారా, ఈ సమయంలో ప్రభు యొక్క నామాన్ని బట్టి ఆయన వాక్యంలో మనం నడిచినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని వేదనలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని నష్టాలు, కొన్ని రోగాలు కూడా వస్తాయి. అందుకే యోబు రాశాడు, నేను నడుచు మార్గము యెహోవాకు తెలియదు. మన దినము నడిచే ప్రతి నడకను కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళేది కూడా ఆయన పరిశోధించి చూస్తున్నాడని మనం భయపడినప్పుడు దేవుడు మన పట్ల ఆయన ఏ కార్యం చేయక మానడు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో 1:9 కూడా యెహోషువని పిలుచుకున్నప్పుడు భయపడతాడు. నేనే పాటు వాడిని మోషేనే గదగల లానించేసేది. ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే మాట వెనక సొనుక్కున్నారు. ఆ తర్వాత సంతోషపడ్డారు, సమరపడ్డారు. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు తిట్టుకున్నారు. ఈ యొక్క ప్రజలు వారు మనస్సులు, వారి యొక్క పద్ధతులు అమ్ము అనుకొని భయపడిన రోజుల్లో యెహోషువతో మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి, హల్లెలూయా, నిబ్బరము కలిగి ధైర్యము వహించు. ఈ దినాన్ని నీవు నేను కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా మనం నడిచేటప్పుడు ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి దేవునిలో అడుగు వేయాలి. ప్రియులారా, ఒకవేళ వారు అనుకుంటారు నువ్వు పెద్ద భక్తిపరుడువా, లేకపోతే నీతిపరుడువా, లేకపోతే ప్రతి ఒక్క దానికి దేవుడని అడ్డు పెట్టుకుంటాం అని మనల్ని శోధిస్తుంటారు. సాతానుగాడు మన మీద ఆ ప్రయోగం చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నిబ్బరము కలిగి, ఎందుకంటే నా దేవుడు సృష్టికర్త, నా దేవుడు రక్షకుడు, నా దేవుడు విడిపించే దేవుడు, నన్ను స్వస్థపరిచే దేవుడు అని నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. పిల్లలు, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు నడిచేటప్పుడు ఏమంటున్నాడు? నేను నడుచుకున్నప్పుడు నేను తోడై ఉంటాను. హల్లెలూయా. మనం నడుచుకున్నప్పుడు ఏముంటుందటండి? ఆశీర్వదిస్తాడట. రెండోది, మనం నడుచుకునేటప్పుడు ఏముంటుందట? ఆయన మనకు తోడుగా ఉంటాడట. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చూడండి ప్రియులారా, మనకు శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి. యెషయా గ్రంథం 43:1-2 యాకోబు అని పిలుస్తాడు, ఇశ్రాయేలు అని పిలుస్తాడు. పిలిచిన తర్వాత నువ్వు నదుల్లో నిన్ను ముంచుజాలవయ్యా అంటున్నాడు. నువ్వు అగ్నిగుండంలో నేను కాల్చజాలవయ్యా, నేను నీకు తోడై ఉన్నాడు. ఈ సంవత్సరంలో మొట్టమొదట ఆయన చూపించేది, ఆయన వాక్యాన్ని చూపించాడు. ఆయన నీకు తోడై ఉండి నిన్ను కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా నిన్ను దాచించే దేవుడని ఆయన రుజువుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లు మనం నడుచుకుని దేవుని మహిమపరిచి మన జీవితంలో ఉంటే దేవుడు మన చేపట్టుకుని, అందుకే యెహోషువను నడిపించాడు దేవుడు. ఆయనకు తోడుగా ఉన్నాడు. పిల్లలు, నిబ్బరము కలుగు, ధైర్యం కలుగు. 2 సార్లు ఆ యొక్క అధ్యాయంలో 2-3 సార్లు హెచ్చరిస్తూ ఉంటాడు, ప్రేమించి చెప్తూ ఉంటాడు ఆ మాటలు. ఆ చెప్తున్నప్పుడు అప్పుడు యెహోషువ నిలబడ్డాడు. హల్లెలూయా. ఏ పాటు వాడండి యెహోషువ? మాలాంటి మానవుడే, కానీ అతను ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్య చంద్రుల దేవుడు ఆపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నడవడం అనేది మొట్టమొదటి వాక్యంలో నడుచుకుంటూ ఉండాలి. రెండవది, వాక్యంలో నడిచేటప్పుడు నీ జీవితంలో ఏముండాలంటే స్థిర విశ్వాసం నీలో ఉండాలి. ఏంటమ్మా? కొలస్సీలకు రాసిన పత్రిక 2:6-7 మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2 కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధమును ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. చెప్పకూడదు. హల్లెలూయా. విశ్వాసమందు స్థిరపరచబడుతూ. నిజమే, ఆ రోజు నా ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడింది.
మొన్నటిదిన. కానీ బిడ్డలతో మాట్లాడాను. వాళ్ళు కంగారు పడుతున్నారు. హాస్పిటల్కి వస్తే అంటే ఇంకా నాకు శక్తి చాలలేదు. నా బనియాలు చింపేసి అందరూ కాలు పామేసి నోరు దగ్గర ఒకరు, తల దగ్గర ఒకరు, కాలు దగ్గర పట్టుకుని పామేసి పట్టుకు హాస్పిటల్ తీసుకెళ్ళాను. కానీ నా స్థిర విశ్వాసం ప్రభువే. అనేక మంది హాస్పిటల్లోకి వచ్చారు, వాళ్ళకు కూడా బలపరిచాను. ఎన్నిసార్లు చనిపోతూ ఉన్నా మనిషి ఒకసారి కదా. నేను వెళ్తే నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. మరి ఈ కంపు కొట్టి ఇంకా ఎందుకు నాకు ఉంచాడు, మీరు బలపడడానికి అని కూడా కొన్ని మందితో ధైర్యపరిచే మాటలు దేవుడు నాకు ఇచ్చారు. చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా స్థిర విశ్వాసంతో కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. మనం నడిచేది దేవుడు మన పట్ల ఏం చేశాడు, మన పట్ల ఏం చేశాడు, ఉపకారం చేశాడు. దేవుడు చేసిన గతించిన సంవత్సరం అంతా అనేకమైన కష్టాల నుంచి, శ్రమల నుంచి, బాధ నుంచి మనల్ని విడిపించి నూతన సంవత్సరాన్ని ఆశీర్వాదాలు ఇవ్వడానికి కొంత పరిచయాలు పెట్టినా దేవుడు చక్కని ఆశీర్వాదాలతో మళ్ళీ మీ యొక్క స్థిర విశ్వాసం. ఎందుకంటే అక్కడ మాట్లాడాడు కదా, పార్సల్ సంఘ సేవకుడు తిరిగి వస్తాడన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి విశ్వాసం, మీ విశ్వాసము, నా విశ్వాసము, సంఘ కన్నీరు ప్రార్థన దేవుడు ఏం చేశాడు, ఆయన కార్యం చేశాడు. ప్రియులారా, అంటే మనం ఏంటి, ఇది ఎక్కడికి వెళ్ళినా మనకి దేవుడు స్థిర విశ్వాసంలో మనం నడుస్తూ ఉండాలి. పోటుకు విశ్వాసంలో మనం వెళ్ళకూడదు. జరిగినప్పుడు ఒకలాగా, జరగకపోయినప్పుడు ఒకలాగా ఉండకూడదు. స్థిర విశ్వాసం, నష్టం జరిగినా, కష్టం జరిగినా, ఏది అయినా అవ్వకపోయినా మనం స్థిర విశ్వాసంలో అడుగు పెడుతున్నప్పుడు దేవుడు మన పట్ల ఏ కార్యము చేయక మహానుడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్థిర విశ్వాసం చూడండి, మనం చూసినట్లయితే శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండం ఎదురైంది. ఆ దేశంలో చెరపట్టి ఉన్నారు. దేశాన్ని కాని దేశంలో చెరపట్టి ఉన్నారు. ఆ దేశము కాదు, వారి ప్రజలు కాదు, వారి యొక్క ఆ వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఆ మారిపోయినప్పుడు కూడా వారి జీవితంలో స్థిర విశ్వాసం ఉంది. కాబట్టి వారు స్థిర విశ్వాసంలో మన దేవుడికి నమ్మకంగా కలిగిన జీవితాలు కలిగి ఉన్నాయి. వారిని బట్టి మనం చూస్తే ఈ దినాన్ని మనకు ధైర్యము, ఈ దినాన్ని ఒకవేళ చూడండి, ఇప్పుడు ఇస్సా గారు ఒక మాట అన్నారు, కన్నీళ్ళు కార్చారు. కన్నీళ్ళు కార్చదు, ఇక్కడ కార్చదు, దేవుని సన్నిధి దగ్గర కన్నీళ్ళు కార్చితే ఆయన ఉండలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మారాలన్నా ఆయన మారుస్తాడు. ప్రియులారా, హల్లెలూయా. ఏది చేయాలన్నా ఆయన చేయగలడు అని ఒక నమ్మకం మనకు ఉండాలి. ప్రియులారా, అనే నమ్మకం కలిగి ఉంటే దేవుడు ఎట్టి రీతిన చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనకు ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేసి ఉన్నారు, ఒక స్థిర విశ్వాసం కలిగి ఉన్నారు. ప్రియులారా, ఈ దినము మనకు లోకం ఎలాగుందంటే భయంకరమైన, అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ప్రియులారా, దేవునితో నడిచే వాళ్ళది చాలా అనుభవం మనకు కలిగి వాక్యంలో ఎదుగుతూ ఉండాలి, వాక్యంలో నడుచుకుంటున్నా, వాక్యంలో నేను మన బలపడుతూ ముందుకు సాగుతూ అనేక మందికి ఆదర్శమైన నడక నీరు జీవితంలో, కుటుంబంలో ఉండాలి. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏ విధంగా ఉన్నారు ఆ రోజుల్లో చూసినట్లయితే వారు స్థిర విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రియులారా, అగ్నిని కూడా చూసి, రాజాగ్ని చూసి భయపడలేదు. ఈ దినము చిన్న దానికి చూసి భయపడిపోతున్నాం, చిన్న కార్యాలు చూసి మళ్ళా లోకంలో కలిసిపోతున్నాము, చిన్నదాన్ని చూసి మళ్ళా లోకం వైపు మన మనసు తిరిగిపోతుందాము, మళ్ళా పాపమైన క్రియలకు మన మనసు అంగీకరిస్తుందాము. ప్రియులారా, అటువంటి జీవితం మనకు ఉండకూడదు. ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం ఈ నూతనముగా నీ జీవితంలో వాక్యంలో నడుము, స్థిర విశ్వాసంలోనే ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. హల్లెలూయా. అటు స్థిర విశ్వాసంలో ఉన్నారు కాబట్టి రాజాగ్నికి భయపడలేదు, అగ్నిలో వేసేమన్నా కూడా భయపడలేదు. నేనైతే బలుసు ఉంటే బతుక, బలుసాకన తినేసి ఏదైనా ముఖ్యత్వం బాగుంది, అంతే కదండి. ఇప్పుడు అది జరగనివ్వలేదు. అందుకే దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి ఆరాధనలో నీకు నేర్పించేది వాక్యంలో నడు, స్థిర విశ్వాసంలో ఎదుగు. హల్లెలూయా. ఆయన నీకు తోడే ఉండి నడిపిస్తాడు ఈ సంవత్సరం అంతా. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద నదులు పొరినా, అంత కష్టాలు వచ్చినా, అంత శ్రమలు, అగ్నిలాంటి శ్రమలు వచ్చినా అవి దాటించి నిన్ను వెలిపించే నా దేవుడు, మన దేవుడు తోడే నిన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మరి ఆయన చూశాడు కదా, ఆ స్థిర విశ్వాసంలో ఉన్నాను కాబట్టి ఈ ఆ రోజు ఉదయకాలంలో
ఆయన హస్తం నాకు చూపించాడు. దేవుని స్తోత్రం. ఇంకా నిద్ర పట్టలేదు, తెల్లవారుతుంది ఆ టైంలో. ఎందుకంటే అప్పుడే చిన్న మాగాన్ని పట్టింది. ఎందుకంటే ఇటు సూది ఇటమ్మో చాలా ఇది అదేదో కీయమనేది దాని రీడింగ్ చూపిస్తున్నది. ఈ లోపల ఒక పైప్ పెట్టారు. అక్కడ నాకు దేన్ని బట్టి ఆ శోధన చూసిన కూడా ఒక గ్యాప్ వచ్చింది. పౌలు శీలను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు శీలను జ్ఞాపకం చేసుకున్నాను. పేతురు సరసాలను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించి ఆరాధించాను. దేవుడు ఆయన ఊరుకుంటాడా? ఆ టైంలో ఆయన హస్తం ఎలా చూపించాడు అంతే. నాకు అంతే, అదే కానీ లేచిపోయినంతే అంతే. ఎందుకంటే ఆయన మనందరికీ తోడు ఉన్నాడు. మనకు తోడుగా ఉన్న దేవుడిని మనం కలిగి ఉండాలంటే మన స్థిర విశ్వాసంలో మనం నడిచినప్పుడు దేవుడు మన పట్ల ఆయన ఏ కార్యం చేయకమన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆ యొక్క స్థిర విశ్వాసంలో నడుస్తున్నప్పుడు నీకు ప్రొటెక్షన్ ఇస్తాడు. ఎటువంటి ప్రొటెక్షన్ అంటే 34వ దావీదు కథను 7వ వచనం చూస్తే ఆయన ఒక దేవదూత నీకు ఇస్తాడు. దేవదూత నీకు ప్రొటెక్షన్ ఇస్తాడు పిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. అక్కడి నుంచి రక్షించింది. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉంచినా కూడా వారి స్థిర విశ్వాసాన్ని బట్టి దేవుడు డైరెక్ట్గా దూతను పంపించాడు. హల్లెలూయా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. మొదటిదేటమా నేర్చుకోవాలి. ఇలా ఏదో ఐక్యారాధనకు వచ్చాం, బలారాధనకు వచ్చాం, రొట్టె ద్రాక్షరసం తీసేసుకున్నాం, పర్వాలేదు అనుకుంటే చాలదు. అందుకని హెచ్చరించారు. ఆయనతో నడిచే అనుభవం మనకు కలిగి ఉండాలి. ఆయనతో నడిచే అనుభవాలు ఉన్నప్పుడు కొన్ని గొంతలు వస్తాయి, ఎత్తుపల్లాలు వస్తాయి, లేకపోతే కొన్ని అడ్డంకులు వస్తాయి. మన గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే ఎలా చేరుకుంటామో అలాగే దేవుని వాక్యంలో నడుచుకున్నప్పుడు నీకు ముందు ఆయన నడిపిస్తాడు. నడుచుకున్నప్పుడు ఆయన నిన్ను చేయిపెట్టి నడిపిస్తాడు. నీకు తోడైన నడిపిస్తాడు. రెండవది, స్థిర విశ్వాసం ఉంటే నీకు దేవదూతను ప్రదర్శించి ఆయన కాపుదలిస్తూ ఉంటాడు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని పిల్లల వల్లే మనం నడుచుకోవాలి. మూడోది ఏంటమ్మా? దేవుని పిల్ల ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివితే ముగిద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలమ్మా? ఆ పండుగ వస్తే ఆ పండుగ చేస్తాం, ఈ పండుగ వస్తే ఈ పండుగ చేస్తాం. అలా బూర్లు వండుకుంటున్నారు, మన ఇంట్లో గారెలు వండుకున్నాం. ఇది ఇక్కడ బాగా ఉంటుంది. మనం స్థిర విశ్వాసంలో కొన్ని మంది నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇదంతా ప్రియులారా మనకి జ్ఞానోదయం నాన్నకి మాట్లాడుతున్నారు. అటువంటి చేస్తే 2 పడవలు కాలేస్తే ఎవరమ్మా? 2 పడవలు కాలేస్తే యేసులోనే పడిపోతారు, మనం కాదు. హల్లెలూయా. దేవుని పిల్లల వల్ల నడుచుకోవాలి. దేవుని పిల్లల వల్ల నడుచుకోవాలంటే అనేక మందికి పూర్వం అనేవారు ఈ దేవుని బిడ్డలు అనేవారు. ఇప్పుడు వీళ్ళు కొట్టండి, వీళ్ళు తిట్టండి, వీళ్ళు నేర్చండి అని అంటున్నారు. కారణం ఏంటంటే ఆ పోలికలు పోయాయి.
ఆ నడత పోయింది. అందుకే దేవుని పిల్లల వలె మనం పోలి నడుచుకోవాలి. దేవుని పిల్లల వలె పోలి నడుచుకోవాలంటే ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు చదువు. ఆ పద్ధతుల్లో మనం వెళ్ళాలి. పద్ధతి ఒక మాటని చెప్తున్నాడు దేవుడు, మళ్ళా ఆ పద్ధతిని చూపిస్తున్నాడు. ఆ వాక్యాన్ని చూపించినప్పుడు అందులో మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పౌలు గారు వస్తున్నారు. ఇది మంచి మాట చెప్పినలోనే పౌలు గారు వస్తున్నారు. దుర్గా అతని పేరు అండి. మరి చాలా చాలా ఇదిగా ఉండేవాడు. ఇప్పుడు ఎలా ధరించుకున్నాడు? ఏసైనా ధరించుకున్న మాట మారిపోయింది, నడక మారిపోయింది. దేవుని దగ్గరకు వచ్చి కూర్చోవడం ఇది నవీన స్వభావం. హల్లెలూయా. దేవుని పిల్లలుగా మనం ఎదటి వారికి చూపించే విధానంగా మనం నడుచుకోవాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకున్నావో దేవుని పోలికలో నీకులోకి వస్తుంది. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు కలిగిన మీ మనస్సు మీరును కలిగి ఉంటారు ప్రియులారా. దేవుని పోలిక అంటే ఇది. హల్లెలూయా. యేసు ప్రభు మనసు ఎలా ఉంది? అనేక మందికి వెలుగుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అనేక మందిని వెలిగించాడు, అనేక మందిని వెలుగుగా ఆయన తను కనపరుచుకున్నాడు. అది దేవుని పోలిక ప్రియులారా. హల్లెలూయా. ఎలాగమ్మా? ప్రాచీన స్వభావం వదిలిపెట్టేయాలి. హల్లెలూయా. ప్రాచీన స్వభావం అంటే అమ్మా తెలియలేదా? పాత స్వభావం. కాకి ఏం చేస్తుంది తెలుసండి? కాకి మరి కొంచెం యాక్టింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది. కాకి ఏం చేస్తే ఎలాగా దొంగపోతే ఎక్కడ దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? పావురం నిష్కప్తంగా ఇలా చూస్తాడు. ఇలా అందుకే దేవుడు అన్నాడు, పావురు వాళ్ళే నిష్కప్తంగా ఉన్నాడు. మంచి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కప్పగంతలు వేయకూడదు మనం దేవుని పిల్లలు. లోకానికి మనం కనబడుతున్నప్పుడు సాతాను మనం చూసి భయపడాలి. సాతాను ఒకవేళ నన్ను చెరపట్టించుకోవాలన్నా అది ఒకవేళ ఓడిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. అది ప్రయత్నం చేసినా అది దానికి శక్తి చాలలేదు. ఎందుకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడుంది ఆ వాక్యం? 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే చూడండి, అక్కడ దేవుని పిల్లలుగా మనకు ఉంటే ఆయన మనలో ఉంటాడు. మనం దేనికి భయపడని అవసరం లేదు. అనేక మందిని దేవుని పిల్లల వల్లే మనం సాక్షులుగా ఉంటాం. హల్లెలూయా. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చూసారా? మనలో దేవుడు ఉన్నాడా? చెప్పండి నిజంగా. చెయ్యేస్తాం వచ్చినప్పుడు నువ్వు చేస్తాం. మనం అబద్ధికులమే, ఎప్పుడైనా అబద్ధికులమే. కానీ దేవుడు ఆయన తోడు ఉంటే మన అబద్ధికులుగా ఉంచాలి. చెప్పకూడదు. హల్లెలూయా. ఎందుకంటే అబద్ధికులుగా ఉన్నామంటే మనం పరిశుద్ధాత్మతో నింపలేమున్నప్పుడు అబద్ధికులమే. పరిశుద్ధాత్మ పేతురు మీదకి వచ్చినప్పుడు నిలబడ్డాడు, జీవించాడు, ముందుకు సాగాడు, ప్రాణం కూడా ఇచ్చాడు. పౌలు అలాగే ఇచ్చాడు. మనం ఆత్మతో నింపబడలేనంత వరకు పేతురు వాళ్ళ అబద్ధికులుగానే. యేసు ప్రభు నాకు తెలియదు అంటాం సమయం వచ్చినప్పుడు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా మార్చుకోవాలమ్మా? పద్ధతులు మార్చుకోవాలి, ప్రవర్తనలు మార్చుకోవాలి, పాత క్రియలు విడిచిపెట్టాలి, పాత అన్నీ విడిచిపెట్టేయాలి, పాత జీవితం అంతా విడిచిపెట్టాలి, పాత ఆలోచన అంతా విడిచిపెట్టాలి. నువ్వు దేవుని పోలికగా వచ్చినప్పుడు దేవునితో నడిచే అనుభవం, సంఘంలో దేవుని ప్రేమను చూపే అనుభవంలో ముందు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు తోడు ఉండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అనేక మందికి సాక్షికరంగా కనబడాలి. నువ్వు అనేక మందికి దేవుని బిడ్డగా నువ్వు నిరూపించుకోవాలి. అనేక మందికి నీ మాటలో, క్రియల్లో, నడకలో, ప్రవర్తనలో అన్నీ కూడా నువ్వు నడిచే విధానం చూసి వీళ్ళు దేవుని బిడ్డలు అనిపించుకునేటట్లు దేవుని పోలి మనం ఆయన పిల్లలుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన పిల్లలుగా ఉంటే ఏముంటుందండి? మనలో ఆయన ఉంటాడు. నీకు చెడుపుడు చూసినా, దొంగడు చూసినా, ఏదైనా తాగుడు చూసినా ఆడికి భయపడవు. ఎందుకంటే నీళ్ళు ఉన్నవాడు గొప్పవాడు. నీటి చూసి ఆడు భయపడతాడు. హల్లెలూయా.
హల్లెలూయా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా.